Welcome back to my channel. General Studies and General Abilities Paper 1 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని మనం ఈరోజు చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కొత్త వంతైన పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 3 కె శ్రీనివాస్ గారు. సెకండ్ క్వశ్చన్, ఈ కింది వారిలో ఎవరు నిజాం కాలంలో నల్లగొండ నుండి నీలగిరి పత్రికను ప్రచురించారు అంటే సెకండ్ ఆప్షన్ షబ్నవీస్ వెంకటరామ నరసింహారావు గారు అనేవారు మనకి నల్గొండ నుండి నీలగిరి పత్రికను అంటే ప్రచురించారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ కింది వారిలో ఎవరు ప్రబంధ వాగ్మయ వికాసంపై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు అంటే పల్లా దుర్గయ్య గారు అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రాత్మక గోల్కొండ కవుల సంచికను ఏ సంవత్సరంలో ప్రచురించారు అని అంటే ఆప్షన్ 4 1934లో మనకి ప్రచురించారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో ప్రప్రథమంగా ఎలక్ట్రానిక్ న్యాయస్థానాన్ని ఈ కోర్టును ఏ హైకోర్టులో ప్రారంభించారు అని అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రారంభించారండి. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇత్తడి కళాఖండాలకు పేరొందిన తెలంగాణలోని ఏ ప్రాంతంలో మెటల్ అంటే కాపర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అంటే పెంబర్తి. ఆప్షన్ 3లో పెంబర్తిలో. నెక్స్ట్ 7th క్వశ్చన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవితంపై ఇటీవల విడుదలైందండి ఆఫ్ లైన్ పుస్తక రచయిత ఎవరు అని అంటే వినయ్ సీతాపతి. ఆప్షన్ 2. 8th క్వశ్చన్ అండి, తెలంగాణ సాంప్రదాయ వంటకం ఉప్పుడు పిండి దేన్ని పోలి ఉంటుంది అని అంటే ఉప్మాని పోలి ఉంటుందండి ఇది. నెక్స్ట్ 9th క్వశ్చన్, తెలంగాణలో ప్రసిద్ధమైన పిండి వంటకాల్లో ఒకటైన చకినాలు అంటారండి మన తెలంగాణలో. తయారీలో బియ్యపు పిండితో పాటు ఈ కింది వాటిల్లో దేన్ని ఉపయోగిస్తారు అని అంటే నువ్వుల్ని కంపల్సరీ అండి, మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం చందాల అంటే కేశవదాసు 140వ జన్మదినాన్ని జరుపుకుంది అంటే మొదటి తెలుగు సినిమా గేయ రచయిత అనమాట ఆయన. ఓకే, అందువల్ల మనకి జరుపుకున్నాం అనమాట జన్మదినాన్ని. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి బెజవాడ విల్సన్కు రామన్ మెగసెసే అవార్డు ఈ కింది రంగంలో చేసిన కృషికి లభించింది అనమాట. ఏ రంగంలో అంటే ఆయన ఏ రంగంలో కృషి చేస్తే వచ్చింది అని అంటే చేతుల ద్వారా మనుషుల మల విసర్జనను శుభ్రం చేసే ప్రక్రియను అంతమొందించాడు కాబట్టి అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2015 అనమాట భారతదేశానికి ఈ కింది అంశంలో అధిక స్థానాన్ని ఇచ్చింది. ఏ అంశంలో ఇచ్చిందంటే పని భాగస్వామ్యం వల్ల మనకి అధిక స్థానాన్ని ఇచ్చింది అనమాట. నెక్స్ట్ ద చైల్డ్ లేబర్ 13th క్వశ్చన్, బాల కార్మిక అంటే నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 సంవత్సరంలో సవరించి బాల కార్మిక వ్యవస్థను ఈ క్రింది వృత్తులలో తప్ప అన్నిటిలోనూ రద్దు చేశారు. అంటే దీంట్లో రద్దు చేయలేదను, అన్నిట్లో రద్దు చేశారు, దీంట్లో మాత్రమే రద్దు చేయలేదు అనమాట. ఆప్షన్ 1, బాలురు తమ కుటుంబ వ్యాపారానికి సంబంధించి ప్రమాదకరమైన పనుల్లో తప్ప ఇతర పనులలో సహాయం చేయడం. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి 21 భారత లా కమిషన్ అధ్యక్షులు ఎవరు అంటే జస్టిస్ బిఎస్ చౌహాన్ గారు, ఆయన 21st లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్, వికలాంగుల సమాన అవకాశాలు హక్కుల పరిరక్షణ మరియు సంపూర్ణ భాగస్వామ్యం చట్టం 1995 ప్రకారం వారికి ఈ కింది రంగంలో 3% రిజర్వేషన్ కల్పించింది. ఏ రంగంలో అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు మరియు సర్వీసుల రంగంలో అనమాట. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకుందామండి మనం. తెలంగాణకు సంబంధించి మొట్టమొదటగా వాలీబాల్ క్రీడల్లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు పొందిన మహిళా క్రీడాకారిణి ఎవరు అంటే జి మురళీరెడ్డి గారు. నెక్స్ట్ 17th క్వశ్చన్, తెలంగాణ నీటిపారుదల శాఖ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో చేసుకున్న అవగాహన ఒప్పందం దేనికి సంబంధించింది? మనం ఇస్రోతో చేసుకున్న అవగాహన దేనికి సంబంధించింది అంటే తెలంగాణలో నీటి ప్రదేశాలను గుర్తించడానికి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్,
హరితహారం యొక్క రెండవ దశను తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ గ్రామం నుండి ప్రారంభించారు? ఓకేనా, గుండ్రాంపల్లి గ్రామం నుండి ప్రారంభించారు, మన నల్గొండ జిల్లా నుంచి. ఓకేనా. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి ఓజోన్ పొర అతినీల లోహిత కిరణాలను భూమికి రాకుండా కాపాడుతుంది. ఈ కింది వాటిలో ఏది ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది? ఓకేనా, దేనికి అని అంటే మనం క్లోరోఫ్లోరోకార్బన్ అంటే ఎయిర్ కండిషనర్లలో వాడతాం కదా, ఆ క్లోరోఫ్లోరోకార్బన్ వల్ల మనకి ఓజోన్ పొరకు అనేది హాని అనేది ఎక్కువ కలుగుతుంది. ఓకేనా. 20th క్వశ్చన్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్లో ఏమంటే ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది అంటే హోం మంత్రిత్వ శాఖ. ఓకేనా, హోమ్ మినిస్ట్రీలో పనిచేస్తుంది. నెక్స్ట్ 21th క్వశ్చన్ వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలు విపత్తు ముప్పునకు దోహదం చేస్తాయనే వాదాన్ని ఎదుర్కొనేందుకు ఒక పద్ధతి. ఏం పద్ధతి అంటే విపత్తు తీవ్రత తగ్గింపు చర్యలను ప్రధాన స్రవంతితో జతపరచడం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 22 భూకంపాల వలె హఠాత్తుగా కాకుండా కరువు నెమ్మదిగా వచ్చే ప్రమాదం, దీన్ని ఎదుర్కొనేందుకు ఒక చర్య ఏమంటే అది ఆ చర్య జరిగింది ఏంటంటే దీర్ఘకాలిక ప్రణాళిక మరియు ఆధునిక సాంకేతిక ద్వారా సేంద్రియ జలాల వినియోగం. ఓకేనా. 23 క్వశ్చన్ డిసెంబర్ 1984లో సుమారు 5 లక్షల మందికి హాని కలిగించిన భోపాల్ విపత్తుకు కారణం ఏంటంటే పారిశ్రామిక ప్రమాదం. ఓకేనా, డిసెంబర్ 1984లో గుర్తుపెట్టుకోండి, సుమారు 5 లక్షల మందికి హాని కలిగిందండి. సో ఇది కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయి, దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్ కింద పేర్కొన్న దేశాల్లో ఏ దేశానికి దేశాలకు అణు ఇంధన సరఫరా కూటమి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో సభ్యత్వం ఉంది అని అంటే చైనా, ఇండియా, ఇరాన్, పాకిస్తాన్, ఇజ్రాయెల్. ఈ 5 ఎవరికి ఉందంటే చైనాకి మాత్రమే ఉంటుందండి. ఓకేనా, ఆప్షన్ 3. నెక్స్ట్ సింధు నదీ జలాల ఒప్పందం IWT ప్రకారం భారతదేశానికి ఈ కింది నదులపై పూర్తి హక్కులు ఇచ్చేవారు అని అంటే చీనా, రావి, బియాస్, సింధు, సట్లెజ్, జీలం. ఈ నదులలో బీసీ మరియు ఈ మాత్రమే అంటే BCE అంటే రావి, బియాస్, సట్లెజ్ నదులు మాత్రమే. ఓకేనా. 26th క్వశ్చన్ వచ్చేసి NPT, CTBTలకు సంబంధించి ఈ కింది అంశాలను గమనించమంటే భారతదేశం NPT, CTBTలపై సంతకం చేయలేదు, ఆమోదించడం లేదు. ఓకేనా, భారతదేశం NPTపై సంతకం చేసింది కానీ CTBTపై చేయలేదు మరియు రెండింటిని ఆమోదించలేదు. ఇది అంటే NPT, CTBTలపై సంతకం అనేది చేయలేదు, ఆమోదించలేదు. నెక్స్ట్ ఇక్కడేమో NPT ఆప్షన్ బిలోనేమో భారతదేశం NPTపై సంతకం చేసింది కానీ CTBTపై మాత్రం చేయలేదు, కానీ రెండింటిని ఆమోదించలేదు. ఓకేనా, అక్కడ చేయలేదు, రెండింటిలో చేయలేదు, బట్ రెండింటిని ఆమోదించలేదు అక్కడ. ఓకేనా, సరే ఆప్షన్ ఏ వచ్చేసి ఒకటి మాత్రమే రైట్ అనమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 27 భారత్ మరియు మయన్మార్ల సంయుక్త కాలాధన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ అంటే లో ఈ కింది వాటిలో ఏ రవాణా సౌకర్యాలు ఉన్నాయి అని అంటే మనకి ACD మాత్రమే. అంటే ACD అంటే రోడ్డు, నౌకాయానం అంటే షిప్పింగ్, అంతర్గత నీటి రవాణా అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, రోడ్స్ అనేవి, షిప్పింగ్ అనేది, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ 28th క్వశ్చన్ బ్రిక్స్ దేశాల సమూహానికి 2016వ సంవత్సరానికి అధ్యక్షత వహించే దేశం మన ఇండియానే, భారతదేశం అండి. ఓకేనా. 29th 2016లో బ్రెజిల్లోని రియో డి జెనైరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల థీమ్ ఏమిటి అని అంటే శాంతి మరియు పర్యావరణం, పీస్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. 13th క్వశ్చన్ వచ్చేసి
2016లో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో నరేంద్ర మోడీ ఈ కింది వారిలో ఎవరి జ్ఞాపకార్థం మ్యూజియం నిర్మించి అంకితం ఇస్తామని వాగ్దానం చేశాడు? అంటే మొఘలులు, రాజపుత్రులు ఆర్ గిరిజన స్వతంత్ర యోధులు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అంటే గిరిజన స్వతంత్ర యోధులకి. ఓకేనా? నెక్స్ట్ 31th క్వశ్చన్. ప్రవర అనునది ఈ కింది నది యొక్క ఉపనది. ప్రవర అనునది ఏ నది యొక్క ఉపనది అని అంటే గోదావరి నది యొక్క ఉపనది అండి. ఓకే. 32nd క్వశ్చన్ ఒకటి వచ్చేసి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేతుల మీదుగా ఇటీవల పోక్సో అంటే ఈ బాక్స్ సంథింగ్ పోక్సో ఈ బాక్స్ అనే ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థ ప్రారంభించబడింది. దీని ప్రకారం కింది నేరాలను చేసిన వారిపై సులువుగా మరియు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయవచ్చు. అంటే బాలల పట్ల లైంగిక నేరాలు. ఓకేనా? ఆప్షన్ 3 వచ్చేసి బాలల పట్ల లైంగిక నేరాలు. 33rd క్వశ్చన్ వచ్చేసి, వ్యాపారాత్మకంగా గర్భాన్ని అద్దెకివ్వడాన్ని నిరోధించడానికి ఈ మధ్య కేంద్ర మంత్రివర్గం సరోగసి నియంత్రణ బిల్లు 2016కు ఆమోదం తెలిపింది కదా. ఈ బిల్లుకు సంబంధించిన కింది వాటిలో ఏవి సరైనవి? ఓకేనా? ఆప్షన్ ఏ, ఇది మన దేశంలో సరోగసిని నిషేధిస్తుంది. ఆప్షన్ బి, ఇది వ్యాపారాత్మక సరోగసిని దానికి సంబంధించిన మానవ పిండాలను అమ్మడం మరియు కొనడాన్ని నిషేధిస్తుంది. ఆప్షన్ సి, కొన్ని నిబంధనలకు లోబడి ఇది నైతికపరమైన సరోగసిని పిల్లలను లేని తండ్రుల కొరకు అనుమతిస్తుంది. ఆప్షన్ డి, ఇది విదేశీయులు స్వలింగ సంపర్క జంటలు పెళ్లి కాకుండా సహజనం చేస్తున్న జంటలు మరియు ఒంటరిగా ఉంటున్న వ్యక్తుల సరోగసి ద్వారా పిల్లల్ని కనడాన్ని నిషేధిస్తుంది. అయితే మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అండి, సి మరియు డి. ఓకేనా? కొన్ని నిబంధనలకు లోబడి ఇది నైతికపరమైన సరోగసి పిల్లలను లేని తల్లిదండ్రుల కొరకు అనుమతిస్తుంది. డి, ఇది విదేశీయులు స్వలింగ సంపర్క జంటలు మరియు ఈ రెండు అండి. ఈ రెండు ఆన్సర్లో మనకి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 34 క్వశ్చన్. భూగర్భ జల అభివృద్ధి స్థాయి అధికంగా గల రాష్ట్రం అని అంటే మనకి పంజాబ్ అండి. అక్కడ గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ is the highest in the state of పంజాబ్. ఓకేనా? 35th క్వశ్చన్ వచ్చేసి, 2016 రియో ఒలింపిక్స్లో నూతనంగా ప్రవేశపెట్టబడిన ఆట ఏది? రియో ఒలింపిక్స్లో మనకి కొత్తగా అంటే న్యూలీ ఇంట్రడ్యూస్డ్ రియో ఒలింపిక్స్లో న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త గేమ్ ఏంటిదని అంటే మనకి కైట్ సర్ఫింగ్ అండి. ఓకే అండి, మనం ఆల్మోస్ట్ 35 క్వశ్చన్స్ కవర్ చేసాం. రేపు మిగతా క్వశ్చన్స్ కవర్ చేద్దాం. మళ్ళీ ఒక 35 క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. నెక్స్ట్ టైం నేను కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.